శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 143వ కీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని తట్టు మన చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని సమాధానము, సంతోషము, ఆరోగ్యము ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు మనము చేతులు ప్రభువు తట్టు చాపుతాము అనగా శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో సహాయకులు ఎవరు లేనప్పుడు దేవుని యొక్క సన్నిధానం వైపు మనం చేతులు చాపుతాము. ఇదిగో సముద్రం పైన నడుస్తున్నటువంటి పేతురు యేసు ప్రభువుని చూస్తూ నడుస్తున్నప్పుడు ఏ బాధ లేకుండా చక్కగా నీటిపైన నడవగలిగినాడు. ఎప్పుడైతే అలలు పొంగుతం చూచాడో ఆ అలలు పొంగడం ద్వారా తన జీవితంలో ఆ తుఫాను చూసి నేను కూడా సముద్రం పైన నడుస్తున్నాను అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మునిగిపోసాగాడు. అవిశ్వాసం మొదలైంది. నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించమని చేతులు ఎత్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వెంబడే తన చేయి పట్టి పైకి లేపి నిలబెట్టినట్టుగా చూడగలను. నేను కూడా జీవన ప్రయాణంలో అనేక సమస్యల్లో కుంగిపోతుంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ చేయి పట్టి నడిపించండి. కాబట్టి అలాంటి ప్రభువుని ఈ లోకంలో కలిగి అన్ని పనుల్లో విజయం పొందుకుని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైంది నడిపించింది కాక. ఆమేన్. మహోన్నతుడా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని తెచ్చినకు మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన కాక.